క్రైస్తవంలో ఏం జరుగుతోంది? అద్భుతాలు, స్వస్థతలు ఈ రోజుల్లో నిజంగా జరుగుతాయా? యేసు ప్రభు స్వస్థతను ప్రధానంగా చేయలేదు, మొదట మారు మనసుకు ప్రాధాన్యం. చర్చిలకు, స్థలాలకు డబ్బులిస్తే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయా? యేసుక్రీస్తు వారు గాని, అపోస్తలులు గాని డబ్బుల కోసం ఎప్పుడు స్వస్థత చేయలే. బైబిల్లో ఉన్నదేంటి? బోధకులు చెప్పేదేంటి? ఉన్నది ఉన్నట్టుగా ఇప్పటి బోధకులు చెప్తున్నారా, లేక అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారా? ఆయిల్ రాసి ఆయిల్ బాటిల్ అమ్ముకున్నాడు ఎవరికి అర్హతలు లేవని బైబిల్ తీసి రుజువు చేస్తాడు. సత్య మార్గాలకు నిలయాలుగా ఉండాల్సిన చర్చిలు వ్యాపార సంస్థలుగా మారుతున్నాయా? ఒకప్పుడు ఏమీ లేని బోధకులు ఇప్పుడు కోటీశ్వరులా ఎలా మారుతున్నారు? భక్తి పేరుతో కోట్లు కూడబెట్టడం బైబిల్ కు అనుకూలమేనా? మరి ఎందుకు అపోస్తలులు డబ్బులు అడగలేదు? మరి ఎందుకు యేసుక్రీస్తు వారు డబ్బులు అడగలేదు? యేసుక్రీస్తు వారు బంగ్లాలు ఎందుకు కట్టుకోలేదు? ఆకాశ పక్షులకి గూళ్లున్నాయి, నక్కలకి బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకుంటకు చోటు లేదని ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు? అసలైన బోధకులు ఎవరు? అబద్ధపు బోధకులు ఎవరు? సంచలన వరుస కథనాలు అతి త్వరలో మీ నంబర్ 1 న్యూస్ ఛానల్.